మార్చి నెలలో వేసవి ఎండల కంటే ముందే భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని రేంజ్లో వేడి మొదలైంది. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రమే బ్లాక్ బస్టర్ రికార్డుల గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా రిలీజ్కి 10 రోజుల ముందే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే సగం సినిమా రిజల్ట్ తేలిపోతోంది. సరిగ్గా ఇప్పుడు బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 విషయంలో జరుగుతున్నది కూడా అక్షరాల ఇదే. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్ల రూపాయల కళ్లు చెదిరే వసూళ్లను సాధించి ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలవడంతో ఇప్పుడు ఈ సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని దాటి విశ్వాన్ని తాకుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తీరు, ఆ నంబర్స్ చూస్తుంటే ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అవుతోంది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక పక్కా బిజినెస్, నంబర్స్ గేమ్ అని ఈ సినిమా ప్రూవ్ చేస్తోంది. ఆల్ ఇండియా లెవెల్లో, అలాగే ఓవర్సీస్లో, ప్రత్యేకించి మన తెలుగు మార్కెట్లో ఈ సినిమా బుకింగ్ సృష్టిస్తున్న ప్రభంజనం గురించి లోతుగా విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొస్తాయి. ముందుగా ఈ సినిమాకి గుండెకాయ లాంటి నార్త్ ఇండియా అంటే హిందీ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. ట్రైలర్ లాంచ్ అయిన వెంటనే ఎవ్వరూ ఊహించని విధంగా అత్యంత వ్యూహాత్మకంగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయడం అనేది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్ లాంటి కీలకమైన సర్క్యూట్లలో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ అనే కాన్సెప్ట్ ని వాడుకుంటూ మార్చ్ 18 సాయంత్రం నుండే షోలు వేయడం ద్వారా మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ కి ఒక భారీ బూస్ట్ ఇస్తున్నారు. బుకింగ్స్ మొదలైన 2 రోజుల్లోనే సుమారు 18 కోట్ల గ్రాస్ రాబట్టడమంటే అది కేవలం రికార్డు కాదు, ఒక చరిత్ర. మల్టీప్లెక్స్ల్లో మాత్రమే కాకుండా సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. హిందీ బెల్ట్ లో ఉన్న మాస్ ఆడియన్స్ రణవీర్ సింగ్ ని ఒక రా అండ్ రస్టిక్ స్పై ఏజెంట్ గా చూడటానికి ఎంతగా ఉవ్విళ్లోరుతున్నారో ఈ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. మొదటి రోజు హిందీలోనే సులభంగా 45 నుండి 50 కోట్ల నెట్ వసూళ్లను ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నంబర్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ఆధారంగా అంచనా వేసింది మాత్రమే. కరెంట్ బుకింగ్స్, వాకిన్స్ కూడా తోడైతే బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో డే 1 రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అసలు ఆసక్తికరమైన పోరు, అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణం ఎక్కడ నెలకొంది అంటే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఒకవైపు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్తో ఉగాది బరిలో దిగుతుంటే, ఒక బాలీవుడ్ డబ్బింగ్ సినిమా తెలుగులో ఏ రేంజ్లో నిలబడుతుంది అన్నది అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న. ఇక్కడే ధురంధర్ 2 మేకర్స్ తమ తెలుగు తేటలను ప్రదర్శించారు. టాలీవుడ్లో బాక్సాఫీస్ లెక్కలు, క్లాష్లు ఎంత భీకరంగా ఉంటాయో తెలిసిన వాళ్లు కాబట్టే వాళ్లు తెలుగు మార్కెట్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రమోషనల్ స్ట్రాటజీని డిజైన్ చేశారు. కేవలం డబ్బింగ్ చేసి వదిలేయడం కాకుండా తెలుగు ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టుగా డైలాగ్స్ రాయించడం, ఇక్కడి నేటివిటీకి దగ్గరగా ప్రమోషన్స్ చేయడం వల్ల జనాల్లో ఒక ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ సినిమాకి బీసీ సెంటర్స్ లో, సింగిల్ స్క్రీన్స్ లో తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి ఏ సెంటర్స్ లో, ముఖ్యంగా మల్టీప్లెక్స్ చైన్స్ లో ధురంధర్ 2కి అద్భుతమైన స్క్రీన్ కౌంట్ దొరికింది. తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే 10 లక్షల మార్క్ ని క్రాస్ చేసి క్రమంగా పుంజుకుంటోంది. యాక్షన్ థ్రిల్లర్స్ ని, ముఖ్యంగా భారీ విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్న సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. గతంలో వచ్చిన భారీ బాలీవుడ్ యాక్షన్ సినిమాలు తెలుగులో సృష్టించిన వసూళ్ల సునామీయే దీనికి నిదర్శనం. ఆ నమ్మకంతోనే ధురంధర్ 2 టీం తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజే 5 నుండి 8 కోట్ల గ్రాస్ ని ఆశిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నేరుగా తలపడుతున్నప్పటికీ అర్బన్ ఆడియన్స్ అండ్ యూత్ టార్గెట్ గా ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ మొదటి రోజు టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా తెలుగులో ఈ సినిమా కలెక్షన్స్ ఊహకందని విధంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియా మార్కెట్ దాటి ఓవర్సీస్ లోకి అడుగు పెడితే అక్కడ బాలీవుడ్ సినిమాల ఆధిపత్యం ఎప్పుడూ ఒక రేంజ్ లో ఉంటుంది. ఓవర్సీస్ లో ఇండియన్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ మాత్రమే. అలాంటిది 1300 కోట్ల రికార్డున్న సినిమాకి సీక్వెల్ వస్తోందంటే అక్కడి ఇండియన్ డయాస్పోరా ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించుకోవచ్చు. నార్త్ అమెరికా అంటే యుఎస్ఏ మరియు కెనడాలో ఇప్పటికే ప్రీ సేల్స్ ద్వారా $1 మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. యూకే లాంటి దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటికీ మించి గల్ఫ్ దేశాల్లో అంటే యుఏఈ, మిడిల్ ఈస్ట్ లో ఈ సినిమాకి లభిస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. స్పై థ్రిల్లర్స్, యాక్షన్ ఎంటర్టైనర్స్
కి అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే దుబాయ్ లాంటి ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే ప్రీమియర్ షోలన్నీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఓవర్సీస్ మొత్తంగా కలుపుకొని మొదటి రోజే సుమారు 30 నుండి 35 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్స్ ద్వారానే రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ ని నిశితంగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతోంది. ధురంధర్ 2 కేవలం ఒక సినిమా కాదు, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోన్న ఒక ఈవెంట్. హిందీలో ఒక సాలిడ్ ఓపెనింగ్, తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో ఒక బలమైన పోటీని ఇస్తూ నిలదొక్కునే సత్తా, ఓవర్సీస్లో డాలర్ల వర్షం కురిపించే స్టామినా, ఇవన్నీ కలిస్తే ఓవరాల్ గా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ 100 కోట్ల మార్క్ ని చాలా ఈజీగా అలవోకగా దాటేస్తుందని బాక్స్ ఆఫీస్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ వరకే. అసలు సినిమా సత్తా ఏంటో మార్చ్ 18 సాయంత్రం పడే పెయిడ్ ప్రీమియర్స్ తోనే ప్రపంచానికి తెలిసిపోతుంది. ఒకవేళ సినిమా కంటెంట్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంటే ఆ తర్వాత జరగబోయే వసూళ్ల జాతరను లెక్కపెట్టడానికి ట్రేడ్ పండితులకు క్యాలిక్యులేటర్లు కూడా సరిపోవేమో. ఒకటేమో తెలుగు గడ్డ మీద మాస్ దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ సినిమా, మరొకటేమో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న బాలీవుడ్ యాక్షన్ మేనియా. ఈ ఉగాది పండుగకి థియేటర్ల దగ్గర అసలైన పండుగ వాతావరణం ఎలా ఉంటుందో చూడటానికి ప్రేక్షకులు 2 కళ్లు చాలవు. బాక్సాఫీస్ నంబర్సు ఎప్పుడూ మాయ చేస్తాయి, కానీ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ఒక సరికొత్త చరిత్ర లిఖించబడటానికి రంగం సిద్ధమైంది అని. మరి ఆ చరిత్ర పుటాల్లో ఎవరి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందో వేచి చూడాలి.